అసలు ఈ భారతదేశం కుల సమాజం ఇది. కుల సమాజం ఇది. ఇక్కడ పేదలు అంటే, భారతదేశంలో పేదలు అంటే బీసీ ఎస్సీ ఎస్టీలే పేదలు ఇక్కడ. మరి బీసీ ఎస్సీ ఎస్టీలో ఒక 2-3% ధనవంతులు, ఆర్థికంగా బాగుపడ్డ వాళ్ళు ఎట్లా బాగుపడ్డరు? కులముందని చెప్పి 2500 సంవత్సరాలుగా సాంస్కృతికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, సామాజికంగా ఈ కుల వ్యవస్థలో అణిచివేతకి గురైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీల తరఫున వీళ్ళకి విముక్తి కావాలి, వీళ్ళకి విద్య కావాలి, విజ్ఞానం కావాలి, భూమి కావాలి, సంపద కావాలి, రాజకీయం కావాలని అన్ని రంగాల్లో ప్రధాన స్రవంతిలో ఈ ప్రజలకి తగ్గ వాటా కావాలి, భాగం కావాలని యుద్ధం చేసిన అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా మన ప్రజలకి వాటా ఇయ్యబట్టి బీసీ ఎస్సీ ఎస్టీలో మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఒక నలుగురం బయటకు వచ్చి కొంత ఒక చిన్న బెనిఫిట్ పొందగలిగిన ఒక ఫ్రూట్ని. అంతకుముందు